హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ నేను మీ భాస్కర్ తెమ్మ సార్ అని పిలవచ్చు అన్ని అని కూడా పిలవచ్చు. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే 9th క్లాస్ తెలుగు FA1 ఎగ్జామ్కి సంబంధించి ఒకవేళ ఎగ్జామ్ నేనే ఈ ఇయర్ రాస్తే ఎలా రాస్తానో ఆ రకంగా ఎలా ప్రిపేర్ అవుతానో మొత్తం రిసర్చ్ అన్ని రెడీ చేస్తే హ్యాపీగా వినండి. ఫస్ట్ అప్రోచ్ మనకి ఏంటంటే సిలబస్ ధర్మబోధ ఇల్లలగానే చైతన్యం 3 లెసన్స్. ఇప్పుడు ఈ లెసన్కి సంబంధించి మనకి ఏం చదువుకోవాలి. సో 2 మార్క్స్కి కవిపరీక్షలు 3 లెసన్స్ నుండి దర్దర్లాడించేస్తే అయిపోయింది. ప్రక్రియలు కథ ప్రాచీన పద్యం కవిత ఈ 3 ప్రక్రియలు నేర్చుకుంటే చాలు ఒక 2 మార్క్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నీకు 4 మార్క్స్ అనేది వస్తుంది. ఇంతే ఇవే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అయితే బై ది వే మన ఎగ్జామ్ పేపర్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లేవు. సింపుల్గా వీటి మీద ఫోకస్ చేసుకుంటే చాలు సెట్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చూడండి. ఇంకా మనం గ్రామర్ పాయింట్ ఏం చెక్ చేసుకోవాలంటే ఇంపార్టెంట్ అసలు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లేవు అనుకుని చెప్పాను కదా, మరి ఏం చేయాలంటే లెసన్కి సంబంధించిన సారాంశం డీటెయిల్గా నేర్చేసుకుంటే ఓకేనా. ఒక్క సారాంశం నువ్వు నేర్చుకుంటే ఈ సారాంశం నుండి సంభాషణ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినా లేకపోతే సమర్థిస్తూ రాయడం వచ్చినా లేకపోతే ప్రశ్నలు జవాబులు రాయడం ఇచ్చినా ఏది ఇచ్చినా సరే డీటెయిల్ నువ్వు రాసేస్తావు. కాబట్టి లెసన్ ఒకసారి డీటెయిల్గా విని నీకు తెలుగు చదవడము రాయడం కోన్గా రాసుకోవడం ఈ 3 వచ్చేస్తే ఈజీగా అయిపోతాయి. ఇంకా గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫాలో చేస్తే అర్థాలు పర్యాయపదాలు ప్రకృతులు వికృతులు. కానీ గ్రామర్లో ఏమేమి సందులు వస్తాయి, సందులు మనకు ఉన్నాయి. సందుల్లో ఏం మేజర్గా ఉన్నాయంటే ఒకటి గసరదవ ద్వంద్వ కర్మద సమాసాల్లో చూద్దాం. సో ఈ 2 సమాసాలు సందుల్లో ఈ సంధి ఒకటి క్లారిటీ కదా. ఇంకా డీటెయిల్ చూపిస్తా. సందుల్లో చూడండి, గసరదవ సంధి అయిపోయింది, గుణసంధి అయిపోయింది, దాని తర్వాత అత్వ సంధి ఉత్వ సంధి ఇత్వ సంధి సవర్ణ దీర్ఘ సంధి అయిపోయింది. ఇప్పుడు సమాసాలు కదా, సమాసాల్లో మనకి ఏంటంటే ద్వంద్వ సమాసము ఒకటి అయిపోయింది, దాని తర్వాత కర్మధారి సమాసం అయిపోయింది, దాని తర్వాత ద్వంద్వ సమాసం అయిపోయింది, కర్మధార సమాసం. సో ఇక్కడికి ఇది అయిపోయింది కదా. దాంతోపాటు మనకు కొద్దిగా ఛందస్సు పాటు ఉంది. ఛందస్సులో ఏంటి అలంకారాలు ఉంటాయి. సో అలంకారాలు అనేవి పక్కాగా దాంట్లో అంత్యానుప్రాస ప్రాసాలంకారం ఈ 2 ఒకటి ఫోకస్ చేయండి. నెక్స్ట్ పద్యాల పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే ఈ పద్యాలు ఆలోచించండి. నెక్స్ట్ అర్థాలు పర్యాయపదాలు ప్రకృతులు వికృతులు నానార్థాలు వ్యుత్పత్తార్థాలు ఇవి ఎలాగో ఇస్తారు. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి మీ అందరికీ ఒకసారి మోడల్ పేపర్ ఉంటే చూపించవండి, మాకు క్లారిటీ వస్తుంది అంటే 100% చూపిస్తా. మోడల్ పేపర్ చూడండి. సో మోడల్ పేపర్లో మీకు ఇలా MCQs ఇస్తారు. ఏంటంటే ఫస్ట్ పాయింట్ చూడండి. సో ఫస్ట్ అర్థం బేస్ చేసుకుని రాయమంటారు. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న అర్థాలు లెసన్కి సంబంధించిన అర్థాలు నేర్చుకుంటే చాలు. పర్యాయ పదాలు ఇస్తారు. సో అయిపోయింది. నీకు ఇంతగా చెప్పాను కదా, పర్యాయ పదాలు ఒకటి నానార్థాలు, దాని తర్వాత ఇంకొద్ది ముందుకెళ్తే సంధి విభజన ఇది మనం ఫోకస్ చేయాలి. సో సంధి విభజన ఒకటి ఉంది. సో సింపుల్గా సంధి విభజన విగ్రహవాక్యం డన్. సో ఎవరికైతే సమాసాలతో పాటు విగ్రహవాక్యం సో మనకు అది నేర్చుకుంటే అయిపోతుంది. దాని తర్వాత చూడండి ప్రకృతి వికృతులు. నెక్స్ట్ ఆధునిక వచనములు రాయడం ఈ కాన్సెప్ట్ ఒకసారి చూసుకోండి ఓకేనా. ఆధునిక వచనములు రాసుకోవడం, దాని తర్వాత సమాసం. సో టెక్స్ట్ బుక్లు 2 మాత్రం మ్యాక్సిమం ఇస్తాడు. సో ఆ సమస్యలు అన్ని నీకు ఇందాక లిస్ట్ ఇస్తాను కదా, ఆ సమస్యలను నేర్చుకో. దాని తర్వాత గణాలను విభజించడం. సో ఇది నేర్చుకుంటే నీకు హ్యాపీగా అయిపోతుంది. తర్వాత అలంకారాలు, తర్వాత సంయుక్త వాక్యంగా మార్చడం, నెక్స్ట్ వ్యుత్పత్తార్థాలు. సో నేను ఇంతకుముందు ఏదైతే లిస్ట్ ఇచ్చానో అవే వాటిని నీకు క్వశ్చన్స్కి ఎలా అడుగుతాడు అనుకుని చూపించాను. దాని తర్వాత ఇంకొకటి చూడండి, మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఈ పారాగ్రాఫ్ని బేస్ చేసుకుని రాసేయాలి. ఇది ఎవరైనా రాసిస్తారు కదా. ఈ సెక్షన్ నాకు పెద్దగా టెన్షన్ ఏం లేదు. దాని తర్వాత ఇంకొక సెక్షన్ చూడండి. ఇక్కడ నీకు స్టార్టింగ్లో కవిపరిచయం చెప్పాను కదా, ఆ కవిపరిచయం నేర్చుకుంటే ఇదిగో ఈ ప్రక్రియ కవిపరిచయం. సో ఈ 2 నేర్చుకుంటే మనకు చాలా సెట్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తే పారాగ్రాఫ్ నుంచి ఆన్సర్ రాయమంటాడు. మళ్ళీ ఈ కింద చూడండి ఒక చిన్న ఏమిటి ఒక పద్యం ఇస్తాడు, పద్యం నుండి ఆన్సర్ రాయమంటాడు. సో వీటికి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వాడు మనకు టెస్ట్ చేస్తాడు. మరి ఇంకేం ప్రిపేర్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, నీకు సంభాషణ రాయడము కవిత రాయడము సమర్థిస్తూ రాయడం అనుకుని చెప్పాను కదా. సో ఆ టాపిక్స్ అనమాట ఇవి. దాంతోపాటు ఇచ్చిన దాన్ని సంభాషణ రూపంలో రాయడం ఇవి అనమాట. మెయిన్గా సృజనాత్మక బేస్డ్గా ఇవి రాయాలంటే లెసన్ యొక్క సారాంశం నేర్చుకుంటే చాలు. సో ఎవరెవరైతే ఈ PDF కావాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. లింక్ని యూజ్ చేసుకుని PDF అనేది దాంట్లో పోస్ట్ చేస్తాం మన వాట్సాప్ ఛానల్లో. హ్యాపీగా యూజ్ చేసుకోండి. ఒకటే మాట్లాడుతున్నా, మీలో ఎంతమంది ఈసారి తెలుగు ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ కొడతామని అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో ఫుల్ అని టైప్ చేయండి. 2 మీకు ఇంకా ఏం సపోర్ట్ ఇవ్వాలి? మీ భాస్కర్ అన్న మొత్తం రిజల్ట్స్ అని వెతికి తీసుకుని వస్తాడు. ఏం కావాలో అడగండి, ఆ బాధ్యత నాకు చెప్పండి. నేను ఏ బాధ్యత తీసుకోవాలి చెప్తే హ్యాపీగా చేసుకుంటూ వెళ్తా. ఆల్ ది బెస్ట్. మీరు బాగా రాయండి. మీకోసం నేను ఫుల్గా సపోర్ట్ చేయడానికి అండ్ ఫిజిక్స్ వాళ్ళ సపోర్ట్ చేయడానికి ఇద్దరము రెడీగా ఉన్నాం.